ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టడంలో తప్పు లేదని నేను మొదటి నుంచి వాదించాను. ఎందుకంటే ఆయనే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా యూనివర్సిటీలతో సంబంధం లేకుండా మెడికల్ కళాశాలన్నిటి కోసం ఒక యూనివర్సిటీ ఉండాలని ప్లాన్ చేసింది ఆయనే. ఆయన టైంలోనే యూనివర్సిటీ ఆవిర్భావం అయింది, అది కంటిన్యూ అయింది. కాబట్టి ఎన్టీఆర్ గారి పేరు పెట్టడం కరెక్ట్, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం. అయితే అదే పేరుని వైఎస్ఆర్ అని పేరు మార్చడం తప్పు అని కూడా ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం. అయితే ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్నటువంటిది గతంలో రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. రాజశేఖర రెడ్డి దాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు. అయితే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అది కంటిన్యూ అయ్యింది. తర్వాత చంద్రబాబు గారి టైంలో అది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చారు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మార్చారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చుతున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఇక్కడే దీనికి వాస్తవంగా అయితే కనుక రాజశేఖర రెడ్డి పేరు యాప్ట్ ఉండటంలో తప్పులేదు. లేదా ఇప్పుడు ఆరోగ్యశ్రీ రాష్ట్రం ఎంత ఖర్చు పెడుతుంది, కేంద్రం ఎంత ఖర్చు పెడుతుంది, ఎందుకంటే ఆయుష్మాన్ భారతే ఆరోగ్యశ్రీ అనమాట. పోనీ ఆ పేరు పెట్టినా బాగానే ఉంటుంది. కాకపోతే పేర్ల మార్పుకు సంబంధించి గతంలో వచ్చే వివాదాలు ఇప్పుడు రావు, అది సహజ సిద్ధం.